యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5-6 వచనాలు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకునినట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని వాక్యం చెప్తుంది. ఇంకొక దేవుడున్నాడు, రెండవ దేవుడున్నాడు, మూడో దేవుడున్నాడు అని చెప్తే అది సర్పం యొక్క గొంతు అని గుర్తించాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆయన తప్ప మరొక రక్షకుడు లేడు అన్న దేవుడే ఆ రక్షకుడు ఎవరో యేసుక్రీస్తు ద్వారా లోకానికి కనపరుచుకున్నాడు. ఆయన తన మహిమను ఎవరికీ ఇచ్చేవాడు కాదు. మరొక వ్యక్తికి ఆయన తన మహిమను ఇవ్వలేదు. యేసుక్రీస్తు అనే దేహంలో ఆయన తనను తాను బయలుపరుచుకుని మహిమ పొందాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా నామమును నేనియ్యను, నా స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. దేవుని మహిమ ఆయనకే సొంతం. ఆయన తన మహిమను వేరొక వ్యక్తికి గాని, విగ్రహానికి గాని, దేవదూతకి గాని పంచేవాడు కాదు. అయితే కొత్త నిబంధనలో మనం యేసుక్రీస్తులో దేవుని మహిమను చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. మనము ఆయన మహిమను కనుగొంటిమి అని రాయబడింది. ఇది ఎలా సాధ్యం? యేసుక్రీస్తు వేరొక వ్యక్తి కాకపోవడమే దానికి కారణం. దేవుడే మానవ శరీరంలోకి వచ్చి తన మహిమను తానే ప్రదర్శించుకున్నారు. అందుకే యేసు యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు అని ధైర్యంగా చెప్పగలిగారు. యేసులో కనిపించిన మహిమ వేరొకరిది కాదు. అది సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహిమ. దేవుడు తన మహిమను ఎవ్వరికీ ఇయ్యలేదు. తానే శరీరధారిగా వచ్చి మహిమ పొందాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇది దేవుని ప్రజలకు ఇవ్వబడిన అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ. అద్వితీయుడు అంటే ఆయనొక్కడే. ఆయనకు సాటి అయిన వారెవరూ లేరు. ఆయనతో పాటు ఇంకెవరూ లేరు. 2-3 దేవుళ్ళు లేరు. ఉన్నది ఒక్కడే దేవుడని వాక్యం బలంగా చెప్తోంది. మరి యేసుక్రీస్తు ఎవరు? ఆయన రెండవ దేవుడా? అలా అయితే ఈ వాక్యం అబద్ధం కావాలి. కానీ దేవుని వాక్యం సత్యం. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మర్మాన్ని బయలుపరిచారు. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆ అద్వితీయుడైన యెహోవా యొక్క సంపూర్ణత యేసు అనే శరీరంలో నివసించింది. అందుకే మనం యేసును ఆరాధించినప్పుడు ఆ అద్వితీయుడైన దేవుణ్ణే ఆరాధిస్తున్నాము. దేవుడొక్కడే అనే సత్యానికి యేసుక్రీస్తే సజీవమైన రుజువు.